ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పేరుతో మహిళా తల్లులను మోసం చేసేటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. అదేమిటి అనే విషయం ముందు వెళ్తే, పేద వర్గాల్లో ఉన్నటువంటి మహిళల కుటుంబాలకు ఒక ఆసరాగా చేతి వృత్తిని అలవాటు చేసే విధంగా, వాళ్ళ కుటుంబానికి రేపు భరోసా ఇచ్చే విధంగా అని చెప్పి కుట్టు మిషన్ల పంపిణీని లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వటం, దానిలో భాగంగా అవకాశం దొరకాలే కానీ ఏ చిన్న సూదిని సైతం కూడా వదలం, ఎక్కడైనా దీంట్లో అయినా మేము స్కామ్ చేయడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఈ పథకమే 257 కోట్ల రూపాయలు అయితే, ఆ 257 కోట్లలో 150 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి శ్రీకారం చుట్టారు. అదేమనంటే ఇదంతా కూడా చంద్రగిరికి చెందినటువంటి ఒక బడా నేత ఆశీస్సులతో మహిళలకు టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు అయిన తర్వాత వారికి ప్రతి ఒక్కరికి 1,00,000 కుటుంబాలకు కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం. దీనిలో భాగంగా దీని ఉంచి విషయాలు తీసుకెళ్తే, ముందుగా ప్రతి కుట్టు మిషన్ కూడా 23,000 రూపాయలు అంచనా వేయటం జరిగింది. ఆ 23,000 రూపాయల్లో వాళ్ళు శిక్షణా కాలంలో అయితే ఒక 3,000 రూపాయలు ఖర్చు పెట్టే విధంగా, మిగిలిన 20,000లో చూసుకుంటూ వెళ్ళాలంటే 20,000 రూపాయల్లో కుట్టు మిషను, ఎలాంటి కుట్టు మిషన్ ఇస్తున్నారంటే 4,300 వచ్చేటువంటి కుట్టు మిషన్లు పంపిణీ చేయటానికి శ్రీకారం చుట్టడం, మిగిలిందంతా స్కామ్గా 150 కోట్ల రూపాయల స్కామ్ శ్రీకారం చుట్టడం. ఇది అక్కా చెల్లెమ్మల పేరిట, అంటే ఈ బిడ్డలు మహిళలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్లకు ఆసరాగా మీ కుటుంబానికి ఉంటుందని చేతి వృత్తి పేరు మీదుగా ఆశ చూపించి ఇందులో కూడా 150 కోట్ల రూపాయలు స్కామ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీని వెంటనే ఈ స్కామ్ను వెంటనే ఆపాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఎవరైతే ఈ 250 కోట్ల పథకానికి ఈ దోపిడీ చేయడానికి ముందుకు వెళ్ళారో వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తుంది మరి ఈ ప్రభుత్వం. మరి మొన్న చూస్తే విశాఖపట్నంలో 99 పైసలకి 60 ఎకరాలు ఊరు పేరు లేని కంపెనీలకి దారాదత్తం చేయబోయింది మరి ఈ ప్రభుత్వం. మరి అలానే ఈరోజు మహిళల పేరు మీద, అది కూడా బీసీ మహిళలకి మరి కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చే విధంగా మరి ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు చేశారు. బాగానే ఉంది, మంచి ప్రోగ్రామే. కానీ వారికి అందులో లాభం లేనిదే వారు ఏమీ చేయరు. 4,300 రూపాయలకి వచ్చే ఆ కుట్టు మిషను, అలానే వారికి నేర్పడానికి మనిషికి 3,000 ఖర్చు అయితే 7,000 చిల్లర దాకా ఖర్చు అవుతుంది. మరి దానికి మరి 23,000 రూపాయలు వేసి మరి 1,00,000 మంది మహిళల మీద మరి 150 కోట్ల రూపాయలు అందులో దోచేద్దామని చెప్పి ఒక పథకం మరి వేయడం జరిగింది. ఇంకా ప్రతిదీ ఇంతే. ఈ ప్రభుత్వంలో ప్రతి దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి దాంట్లో పంచుకోవడము, అలానే
మనం చూస్తే ఆ ఉరుసా క్లస్టర్స్లో 99 పైసలకే మరి ఎకరం కట్ట సేల్ డీడ్ చేయడం, లీజ్ కూడా కాదు, సేల్ డీడ్ చేసేయడం. మరి ఇలాంటి దోపిడీ ప్రభుత్వం ఇది. అలానే ప్రతి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఇదే ఆ మహిళలకి డైరెక్ట్గా వారి అకౌంట్లో ఒక 23,000 రూపాయలు వేస్తే వారు కుట్టు మిషన్లు కావాలంటే కుట్టు మిషన్లు కొనుక్కుంటారు, ఇంకేదన్నా వ్యాపారం కావాలంటే ఇంకేదన్నా వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మరి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసి మరి వాళ్ళకి ఒక ఆర్థికంగా ఒక బలంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు. కానీ ఈరోజు అదే మహిళలకు శిక్షణ అని చెప్పి వీళ్ళు అందులో 70% అంటే దగ్గర దగ్గర ఒక 230 కోట్లలో 150 కోట్ల రూపాయలు వారి జేబులో వేసుకునే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవ్వరికీ మంచి జరగదు. గతంలో చూసుకుంటే మరి అన్ని అకౌంట్లలో వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జవాబుదారీతనంగా ఒక లెక్కగా డేట్ ఇచ్చి మరి మహిళలకి మంచి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మహిళలందరూ గమనిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే రైతులు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారు మన జిల్లాలో. మరి ధాన్యం కొనుగోలులో మరి అట్టర్ ఫ్లాప్ అయింది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడట్లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రావట్లేదు, అసలు ఏం అడగట్లేదు. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కేవలం వారి జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు తప్ప ప్రజలను మాత్రం గాలికి వదిలేశారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ముందుగా చెప్పారు సునీల్ గారు, 99 పైసలకే అది రాష్ట్రంలో ఒక గొప్ప టూరిజం ప్లేస్, బిజినెస్ పరంగా కానీ సిటీ పరంగా ఒక గొప్ప ప్లేస్లో 99 రూపాయలకి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. 99 పైసలకి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పుకున్న దాంట్లో ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటంటే 40 years ఇండస్ట్రీ, నాకున్న అనుభవం ఈ దేశంలోనే ఎవరికీ లేదు, సీనియర్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ ఆ సీనియారిటీని ప్రజల కోసం అభివృద్ధి చెందడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, పేద బడుగు బలహీన వర్గాల డెవలప్మెంట్ కోసం మానేసి ఆయన సొంతంగా ఆయన నిధులు పెంచుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించుకున్న పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో. చూస్తుంటే రోజు రోజుకు కొత్త స్కామ్. ఏ స్కామ్ అంటే విచిత్రమైన స్కామ్. అది గొప్ప విషయం ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుని మహిళల కోసం 1,00,000 మంది కుట్టు మిషన్లు ఇస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదంతా బాను చెప్పడం, కానీ నిజంగా మహిళలకు న్యాయం చేస్తున్నారా? బడుగు బలహీన వర్గ మహిళలకు 1,00,000 మందికి నేను జీవనోపాధి కలిగిస్తున్నాను, మీకు మంచి